హైదరాబాద్ కాచిగూడలో మేకలు గొర్రెల రక్తం అక్రమ దందా వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు కాచిగూడలోని ల్యాబ్ ని సీజ్ చేశారు. మనిషి రక్తం అని రాసి ఉన్న బ్యాగుల్లో మేక రక్తం ఉండడంపై డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాచిగూడలో సీజ్ చేసిన సీఎంకే ల్యాబ్ నుంచి 1000 లీటర్ల జంతు రక్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. వైద్య ప్రయోగాత్మక అవసరాల పేరుతో దీన్ని దుర్వినియోగం చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేక రక్తం మాఫియాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జీవహింస చట్టానికి సంబంధించి సెక్షన్ల కింద ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న ల్యాబ్లో జంతువుల రక్తాన్ని సేకరించి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించారు. ఈ రక్తాన్ని క్లినికల్ ప్రయోగాలకు వాడుతున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సేకరించిన జంతు రక్తాన్ని హర్యానాకు చెందిన పాళీ మెడిక్యూర్ కంపెనీకి పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. జంతు రక్తాన్ని సేకరించేందుకు ఎలాంటి లైసెన్స్ ఇవ్వరు. రక్తాన్ని సేకరించాల్సి వచ్చినా ఇలాంటి పద్ధతిలో చేయకూడదు అంటున్నారు అధికారులు. ప్రస్తుతం కేసులో ప్రధాన నిందితుడైన నికేష్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు.